హలో హాయ్ గాయ్స్, మేము ఇక్కడ మాల్కి వెళ్ళామండి. బెంగళూరులో ఇది మీనాక్షి మాల్ అని మాల్కి వెళ్ళాము. చూడండి, ఇలా అనేసి చాలా చాలా బాగుంటుంది. మేము మాత్రం అప్పుడప్పుడు వెళ్తుంటామండి, ఫ్రీ దొరికినప్పుడు అంతా. ఓకేనా, సాటర్డే సండే అంటే ఎక్కువ రష్ ఉంటుంది, అందరికీ వీక్ ఆఫ్ ఉంటుందని మేము బాకీ టైం వెళ్ళాం 4 o'clockకి. ఈరోజు గురువారం రోజు అంతేం రష్ లేదు. మామూలు సాటర్డే సండే ఫుల్ రష్ ఉంటుందండి. ఎప్పుడన్నా మాకు టైం ఫ్రీ దొరికినప్పుడు మేము వెళ్తాం మాల్కి. ఓకేనా, చూడండి ఎలా ఉందనేసి. ఏది కొనాలన్నా మనం చాలా కాస్ట్ అండి ఇక్కడ, అసలు కొనలేము. ఇది ఊరికే మనం చూడడానికి వెళ్ళొచ్చే కానీ కొనడానికి మాత్రం అస్సలు అవ్వదు. చాలా చాలా కాస్ట్ చెప్తారు. ఒక్కొక్క డ్రెస్ వచ్చి 4,000 5,000 చెప్తారు ఇందులో. ఇంకేమన్నా మనం తినాలన్నా కానీ కాస్ట్ ఎక్కువే, అసలు ఏది తినేకి అవ్వదు. బర్గర్ 220 300 అట్లా ఉంటుంది కాస్ట్ అండి ఇందులో. ఏదో చూడటం అట్లా టైంపాస్ అవుతుందని మేము వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. కొనేకి మాత్రం అస్సలు వెళ్ళము. అందులో కొనాలంటే వెళ్ళాం మనము, మన సంబలం అంతా దానికే పోవాలా. అర్థమవుతుందా? చూడండి బొమ్మలు ఎంత బాగున్నాయో. నాకు చాలా ముద్దేసింది, తీసుకుందాం అనుకున్నా. ఆ రేటు చూసి భయపడి వాపస్ వచ్చేసాను. వాటి పైన అంతంత కాస్ట్ ఉన్నవి. చూడండి, నాకు ఈ ఫీలింగ్ చాలా బాగా నచ్చిందండి. చూడండి ఇది ఎలా ఉందో. విసే టెంపుల్లో ఎలా ఉంటుంది శివుడిది, ఇలా అలానే ఉండేవాడ సేమ్. చూసారా, ఒక ఆమె క్లీనింగ్ చేస్తుంది అక్కడ. హలో, చూసారా ఫ్రెండ్స్, ఇంకేంటనేసి. ఓకేనా, మళ్ళీ సరదాగా వెళ్ళేసి ఈవినింగ్ తిరుక్కొని ఏం కొనలేదు, ఊరికే అలా వెళ్ళాం. మేము ఫోజు కొట్టుకొని వెళ్ళాం చూద్దామని. ఈ శారీస్ చూసి నాకు కొనాలనిపించింది, ఈ డ్రెస్ ఉన్న శారీ. ఇంకా నాకు ఒక్కోసారి ఆ బొమ్మ ఎత్తుకొని ఎలా చేద్దాం అనిపించింది. వాళ్ళు మళ్ళీ మెట్టగా కొడతారని ఎలా చేసా. మా ఆయన చూస్తుండే, చూడు ఎలా చూస్తుండాడు అనేసి. ఇంకా అక్కడ కొద్దిసేపు అలా కూర్చున్నాము సరదాగా.